సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇస్తున్న జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు రూపొందించిదా లేదా విదేశీయులు రూపొందించిన న్యాయశాస్త్రాలు చట్టాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కలుపుకొని ఒక వ్యవస్థగా రూపొందించిన తర్వాత కొత్తగా వస్తున్న మార్పులను ఆధారం చేసుకుని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. వీటిని ఆధారంగా చేసుకుని ఏవైతే తయారు చేశారో అవి సమాజంలో ఒక మంచి ఆలోచనని ప్రేరేపించేవిగా ఉపయోగపడుతున్నాయా? ఆ మధ్యకాలంలో ఒక దేశంలో సమాజంలో నేరస్తులు పెరుగుతున్నారు, ఇది తగ్గాలంటే ఏం చేయాలి అంటే మనసు ప్రశాంతిగా ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ కావాలి. పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ లేదు. అందుకని ఏం చేశారు, మొత్తం ఆ దేశవ్యాప్తంగా ప్రతి కాలనీలోనూ ఖచ్చితంగా ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి, అక్కడ ఆడుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ కల్పించాలి అని చెప్పి ఆ ఏర్పాట్లన్నీ చేశారు. ఒక రీసెర్చ్ స్టడీ చేయించిన తర్వాత అది నిర్ధారణ జరిగింది. అక్కడ నేర ప్రవృత్తి తగ్గిపోయింది పిల్లల్లో. అలాగా మానసికంగా సమాజం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడము, సైకియాట్రిస్టులు లేదా సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిశోధన ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇచ్చే జడ్జిమెంట్లు సమాజం మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చూపించకుండా ఉంటాయి, భారతీయమైన సంప్రదాయము ఏ రకంగా సమాజంలో గౌరవాన్ని పొందుతోందో అంటే మిగతా విదేశాలన్నింటిలోనూ కూడా ప్రధానమైనది వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థ, భారతీయమైన వివాహ వ్యవస్థ చాలా గౌరవాన్ని పొంది ఉంది, మిగతా దేశాలన్నీ కూడా పొంది ఉన్నాయి. ఇటువంటి వ్యవస్థల మీద నెగిటివ్ ప్రభావం కలగకుండా, దుష్ప్రభావం పడకుండా ఉండేలాగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని ఇటువంటి స్టడీస్ చేయించి దాని ప్రకారం ఆలోచించి సమాజానికి మేలు జరిగేలాగా చేయాలో ఆలోచించి ఇచ్చే నిర్ణయాలు సమాజానికి మేలు చేస్తాయి. అలా కానప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని జడ్జిమెంట్లు వచ్చాయి. ఏమిటి అంటే ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని నియంత్రించుకోవడం కోసం అని చెప్పి వాటిలో కొన్ని సవరణలు చేశారు. ఈ సవరణ చేయడానికి ముందు ఎన్ని సంవత్సరాలు ఎంతమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోలేదండి? తనకి అన్యాయం జరిగిందని చెప్పినా సరే చట్ట ప్రకారం మేమేం చేయలేము, ఇది ఇంతే. చట్టం దేనికోసం? న్యాయం జరగడం కోసమా? తప్పు జరగకుండా చూసుకోవడం కోసమా? సమాజం మంచి అభివృద్ధిలోకి రావడం కోసమా? లేదా సమాజాన్ని ఇంకా మానసికంగా పాడు చేయడం కోసమా? ఎవరినైతే బాగా అణుస్తారో మనకి చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు, గదిలో పెట్టి పిల్లిని కొట్టినా పులవుతుంది అని చెప్పి. ఒక మనిషిని నీళ్ళల్లో ముంచేయడానికి బలమైన మనుషులు నలుగురు వచ్చి ముంచేసే ప్రయత్నం చేసినా సరే ప్రాణం కాపాడుకోవడం కోసం ఆ నలుగురు బలాన్ని ఎంతైతే ఉందో అంతా ఒకేసారి ప్రయోగించగలిగేంత శక్తి తెచ్చుకుంటాడు లోపల ఉన్నవాడు. అంటే ఎంతైతే అణుస్తారో అంత విప్లవం పెరుగుతుంది, అంత సంహార శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి అణిచివేయడం పరిష్కారం కాదు, అణిచిన కొద్దీ భవిష్యత్ తరాలని మనం పాడు చేస్తున్నాము అనే విషయం ఆలోచించుకుని సామాజిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే మనసు మీద మనం ఇచ్చే జడ్జిమెంట్ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ఒకచోట అవసరమైంది కఠినమైన శిక్ష, సార్వత్రికం చేసేయకూడదు, దేనికదే. కానీ దాన్ని సార్వత్రికం చేసేసినందువలన వచ్చిన సమస్యల్ని తర్వాత పరిష్కరించుకున్నాను అనుకున్న మూలాలు కొన్ని దెబ్బతినిపోతున్నాయి. మన సంప్రదాయాలను ఆచరించడం మానేసి కొత్తగా వచ్చిన వాటిని స్వీకరిస్తున్నందువలన ఇవి మరుగున పడిపోయి నేర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా, ఇప్పుడు ఏదో పుస్తకం ఉంది, ఇందాక చెప్పాను, ఆ పుస్తకం నాకు తెలియకపోతే దాన్ని అమ్మేసుకుంటాను, అవసరం లేదు తూకానికి అమ్మేస్తాను దాన్ని. అందులో ఉన్న సబ్జెక్ట్ ఎంత గొప్పదైనా సరే నాకు భాష రానప్పుడు, ఆ సబ్జెక్ట్ నాది కానప్పుడు ఆ పుస్తకాన్ని వదిలేసుకుంటాను. అలాగా నాకు వినియోగంలో లేకుండా నా జ్ఞానం, భారతీయమైన విజ్ఞానం ఏదైతే ఉందో దాని వెనకాల వదిలేస్తూ ఉంటే ఎందుకు పనికిరానిదిగానే తయారవుతోంది. ఆ జ్ఞానం లేకపోతే నేను పనికిరాని వాడిగా తయారైపోతాను. కాబట్టి సమాజ శ్రేయస్సు కోసమని ఆలోచించకుండా ఏవైతే తీర్పులు వస్తున్నాయో అవి, సమాజ శ్రేయస్సుని గురించి ఆలోచించకుండా ఏదైతే విజ్ఞానాన్ని అందిస్తున్నారో చదువు విషయంలో అది, సమాజ హితకరము కాని చిత్రీకరణలు ఏవైతే ఉంటున్నాయో
పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారో లేదా పెద్దవాళ్ళైనా సరే ఎక్స్పోజ్ అవుతున్నారో అవి పూర్తిగా నిషేధించదగినవి. ప్రాక్టికల్గా ఎంతవరకు పాసిబుల్ కాదు అనే విషయాన్ని నేను మాట్లాడలేను. నేను ఒక సంఘటన చెప్తాను స్వామీజీ. ఒక వారం 10 రోజుల కింద బాంబే హైకోర్టులో ఒక ఆయన ఒక పిల్లు వేశాడు. 46 సంవత్సరాల ఒక యాక్టరు, అలాగే 19 సంవత్సరాల ఒక అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ నడుస్తుంది. ఇదంతా సీరియల్లో క్యారెక్టర్. ఈ రెండు క్యారెక్టర్లు వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ కరెక్ట్ కాదని ఆయన బాంబే హైకోర్టుకి అప్పీల్ చేశాడు. కానీ కోర్టు ఏమందంటే, కోర్టు నువ్వు చెప్పిన పద్ధతిలో చూస్తే అసలు టీవీనే బ్యాన్ చేయాలి మనం ఇవాళ రేపు వచ్చే కంటెంట్ ప్రకారం, కానీ అది మన చేతిలో లేదు, అది మనం చేసే విషయం కాదు అని చెప్పేసి అది కొట్టిపడేసింది కేసుని. కొట్టిపడేసి ఆయన అప్పీల్ చేసినప్పుడు ఆయన పేరు కరెక్ట్గా డీటెయిల్స్ అవన్నీ ఇవ్వలేదన్న కారణంతో ఆయనని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు కొన్ని రోజులు ఇక్కడ సేవలు అందించండి, ఇక్కడ క్లీన్ చేసి తూడ్చి పెట్టండి అని చెప్పి కోర్టు మొట్టికాయలు కూడా వేసింది. సో సినిమా అంటే సీరియల్లో ఒక ప్రముఖ ఛానల్లో హిందీ సీరియల్ అది. సో మీరు చెప్పినట్టు కోర్టులు కూడా ఆ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ప్రతి వ్యవస్థకి నియంత్రణ వ్యవస్థ అనేది ఉంటుందండి. సినిమాలకు ఎలాగైతే మనకి ఈ అదేమిటి ఆ బోర్డు ఉంటుంది కదా, సిబిఎఫ్సి కాదు రేటింగ్స్ సెన్సార్ బోర్డు అదే సిబిఎఫ్సి సర్టిఫికేట్. సినిమాలకు ఎలాగైతే సెన్సార్ బోర్డు ఉంటుందో అలాగే ప్రతి వ్యవస్థకి ఒక నియంత్రణ అనే విధానం ఉంటుంది. ఈ నియంత్రణ అనేది దేని బేసిస్ మీద జరగాలి అంటే 10 మందిలోకి వెడుతూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని సెన్సార్ బోర్డు ముందు కంట్రోల్ చేయాలి కదా. ఇది సమాజానికి పెడితే నాకేదో క్రియేటివిటీ వచ్చింది, ఒక చోట ఎక్కడో ఒక స్టోరీ జరిగింది, అది వాడి బుద్ధి సరిగా పనిచేయక జరిగింది, అది తీసుకొచ్చి నేను నలుగురు ముందర ప్రదర్శిస్తాను అంటే ఎంతవరకు అది నీ కర్తవ్యాన్ని సమాజంలో నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నట్టు? చేసేవాడికైనా ఆలోచన ఉండాలి. లేదా నెగిటివ్గా ఉన్నదాన్ని బాగా పాపులారిటీ తీసుకొస్తుంది కాబట్టి నెగిటివ్ దాన్ని ఎక్కువ ప్రచారం చేస్తే సక్సెస్ అవుతాము, డబ్బులు బాగా వస్తాయి అని చెప్పి ప్రేరేపిస్తే నిర్మాతకైనా బుద్ధి ఉండాలి. సమాజం మీద ఇది మంచి ప్రభావాన్ని చూపించదు అనే విషయాన్ని అర్థం చేసుకుని ఖచ్చితంగా ఒక ఇలాంటి బోర్డును ఒకదాన్ని వేసుకుని అందులో సైకాలజిస్టులు, కొంత ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు కూడా ప్రధానమే. కారణం ఏమిటి అంటే సైకాలజిస్ట్ కేవలము సైకలాజికల్గా ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇది మంచిదా చెడుదా అనే దాన్ని మాత్రమే స్టడీ చేయగలుగుతారు. కానీ భారతీయమైన సంప్రదాయం కూడా ఉంది కదా, మిగతా దేశాలకు అవసరం లేకపోవచ్చు, భారతీయంలో ఉన్న మనకు అవసరమే కదా, మన సంపదను మనం కాపాడుకోవాలి కదా. ప్రతిదీ కాదంటారండి ఆధ్యాత్మికంగా పెడితే అంటే ప్రతిదీ కాదనాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ ఒక చిన్న పిల్లవాడి వయసు లేదా ఒక టీనేజ్లో ఉన్నవాడి యొక్క వయసును బట్టి వాడి మీద ఎటువంటి నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ వాళ్ళకి అవసరమైన ఆధ్యాత్మిక భావాలు ఏవైతే ప్రేరేపించబడాలో, ఒక నెగిటివిటీ చూపించకుండా పాజిటివిటీ యొక్క విజయాన్ని మనం విశేషంగా చూపించలేము కాబట్టి నెగిటివ్ అవసరమే. రాక్షసులు లేకుండా తపస్సు దైవము అనే భావాలకి మనం లోపల ఉత్సాహాన్ని తీసుకురాలేము, దాని మీద ఆసక్తిని తీసుకురాలేము. నెగిటివిటీ అవసరమే నాలో మార్పు రావాలి అంటే. కానీ ఆ నెగిటివిటీని ఎలా జయిస్తున్నాము అనేది కూడా ప్రధానమే. ఇది చూపించేటట్లయితే ఓకే ఇది తప్పు కాబట్టి అది దీని యందు ఈ పాజిటివ్ అనే దాని మీద ఇది విజయం సాధించలేకపోయింది, ఇది తగ్గవలసినది అణచవలసినది కాబట్టి దీని ద్వారా అణచబడింది అనే ఒక సక్సెస్ స్టోరీని తీసుకొచ్చినప్పుడు వేరు. నెగిటివ్ చూపించకుండా ఉంటుందంటే కుదరదు, ఎస్ అంగీకరిస్తాం. కానీ ఆ నెగిటివ్ దాని యొక్క అవసరం ఏమిటి, దాన్ని ఎలా మార్చుకోవాలి అనే దాన్ని కూడా చూపించకపోతే, నేను పుస్తకం చదువుకునేది మంచి పుస్తకం ఒక స్నేహితుడు లాంటి వాడు అని చెబుతారు పెద్దవాళ్ళు. మరి అటువంటి స్థితిలో ఇప్పుడు అందరూ సినిమాలను చూసి వీడియోలను చూసే నేర్చుకుంటూ ఉన్నప్పుడు దాని నుంచి నువ్వు చూసి నేర్చుకునేది ఏమిటి అనేది కూడా చూపించినప్పుడు అది సమాజానికి హితకరం కావట్లేదు.
హీరో వెళ్ళి హీరోయిన్ రక్షించేసేయడమో లేకపోతే విలన్ని కొట్టేసేయడమో విజయం కాదు. వాడిని ఎలా మార్చగలుగుతామంటే ఈరోజు మార్చలేము, కానీ మార్పుకి ఏది అవసరమో మీకు ప్రభుత్వం కూడా అనుసరించే విధానమే. చాలా విషయాలు బయటికి రానివ్వరు, చాలా నేరాలు జరుగుతున్న వాటిని కూడా బయటికి రానివ్వరు. దేనికోసం మొన్న మధ్యకాలంలో చదివాను నేను, ఒక దేశం వాళ్ళు ఆ దేశంలో నల్ల జాతీయులు తెల్ల జాతీయులు అనే వాళ్ళల్లో ఈ నల్ల జాతీయులు వాళ్ళ పెంపకంలో ఉన్న ఒక ఏనుగు తెల్ల జాతీయుడు వాడి మీద దాడి చేసిందని, కారణాలు వేరే వేరే అవ్వచ్చు, దాడి చేసిందని ఆ ఏనుగుని తీసుకువెళ్ళి ఉరి తీసి చంపేశారు. తరువాత అర్థమైంది ఏమిటి అంటే వాడేదో చేశాడు, దానికి రియాక్ట్ అయ్యింది అనే విషయం అర్థమైంది. అయ్యి మరి దాన్ని మనం అనవసరంగా చంపాము, దాని స్మరణగా ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ ప్రతిష్ఠ చేద్దాము అంటే ఇది మనం చేసిన పెద్ద తప్పు. ఇది నలుగురిలోకి వెళ్ళి ప్రచారం అవడం మంచిది కాదు, కాబట్టి వద్దు, ఆ తప్పు జరగకుండా మళ్ళీ చూసుకుందాము, అంతవరకే అన్నారు. ఎందుకు వెళ్ళకూడదు బయటికి అంటే దానిలో ఉన్న నెగిటివ్ ఎక్కువ ప్రచారం అవుతుంది, ఈ ద్వేషాలు భావ వైవిధ్యాలు ప్రచారం అవుతాయి, కాబట్టి దానికి ఉదాహరణ అవసరం లేదు మనకి అని భవిష్యత్ దృష్టితో ఆలోచించి చేశారు ఆ పని. ఒక పని చేద్దామన్నా చేయొద్దు అనుకున్నా పూర్తి స్థాయిలో ఆలోచన అవసరం, ప్రయత్నం అవసరం, కృషి అవసరం. ఏమీ ఆలోచించకుండా నేను అనుకున్నదే కరెక్ట్ అని ఆలోచిస్తే సమాజానికి హాని చేయడమే అవుతుంది. కాబట్టి భారతీయమైన ఏదైతే విద్య ఉన్నదో అది మొత్తం అన్ని దేశాల్లోనూ గౌరవించబడుతోంది. జర్మనీ నుంచి వెళ్ళిన టెక్నాలజీ, జర్మనీలో ఉన్న టెక్నాలజీ అంతా భారతీయమైన గ్రంథస్థమైన విషయాలని ఆధారంగా చేసుకున్నదే అని చెప్పి వాళ్ళే అంగీకరిస్తున్నారు. అలాగా మన దగ్గర ఉన్నదేమిటో నేర్చుకుని దాని ఎందుకు కృషి చేయడం ప్రారంభిస్తూ ఉంటే దీని ఎందుకు ఆసక్తి తగ్గిపోతుంది. అండ్ సైంటిస్టులు అందరూ ఒక సరైన ఆహార్యం లేకుండాను, జుట్టు కూడా దువ్వుకోకుండాను, శ్రద్ధ పెట్టకుండాను తయారవుతూ ఉంటారు కదా. ఏమిటి కారణము అంటే చెబుతారు, వాళ్ళకి మిగతా విషయాల మీద ఆసక్తి లేదు, ఏదో సాధించాలనే పట్టుదల, ఒక రకమైన ప్రోత్సాహం వాళ్ళలో కనిపిస్తుంది. ఆ ఉత్సాహం కలగాలి అంటే దాని యందు ఆసక్తి కలిగేలాగా పిల్లల్ని తయారు చేయాలి తప్ప కాసేపు ఖాళీ దొరికితే ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూద్దాము, బాగుంది, సినిమా నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు. నేను కూడా చూస్తానండి, యానిమేషన్స్ చూస్తాను, నాకు ఆసక్తి ఉంది. నేను చూసిన యానిమేషన్స్లో ఏం కనిపిస్తున్నాయి నాకు అంటే ఒక పిల్లవాడు ఒక ఆట యందు కానీ తను నమ్మిన విషయం యందు కానీ ఆసక్తి చూపించి ఉత్సాహాన్ని ఎలా పొందుతున్నాడు, నిరుత్సాహం ఎక్కడొస్తోంది, ఎమోషనల్గా సైకలాజికల్గా ఎక్కడొస్తోంది, దాన్ని నేను ఎలా జయించాలి అనే యానిమేషన్స్, జపనీస్ తయారు చేస్తున్న యానిమేషన్స్ చాలా ఉన్నాయి. సమాజానికి హితకరమైనవి. సినిమాలు హానికరం అనట్లేదు, సినిమాల్లో చూపించే విషయాలు సమాజంలో ఉత్సాహాన్ని తీసుకురావడానికి, పిల్లల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకురావడానికి, సమాజం కోసం కృషి చేయాలి, విద్య ఎందుకు కృషి చేయాలి, ఒక విశేషమైన ఉన్నత స్థాయిని చేరుకోవాలి, ఇలాంటి వాటిని ప్రేరేపించేలాగా సినిమాలు తీయడంలో ఏమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం లేకపోయినా నాకు పుట్టిన పురుగు అందరి బుర్రలోనూ ప్రవేశపెట్టాలనే దుర్బుద్ధితో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ వలన సమాజం ఇబ్బంది పడుతోంది. కాబట్టి సినిమాలు ఖచ్చితంగా మంచివని చెప్పచ్చు, చెడు అని చెప్పచ్చు, అందులో ఉన్న సారాంశాన్ని బట్టి. సమాజానికి హితకరమైన సినిమాలు వచ్చినట్లయితే అది మేలు చేస్తుంది. కాబట్టి ఇంతకుముందు మనకి ఈ కృష్ణ తులాభారం అని, శ్రీకృష్ణ విజయం అని చెప్పి అర్జునుడికి సంబంధించినవి ఇలా చాలా వచ్చాయి. ఎప్పుడు అదే స్టోరీని ఎక్కడ చూపించగలుగుతారండి సినిమా వాళ్ళు? మాత్రం సాధ్యపడదు కదా. మన చుట్టూ జరుగుతున్న ఏవైతే సంఘటనలు ఉన్నాయో వాటి నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది చూపించడం చాలా అవసరం. అది ఒక వ్యక్తి జీవితం అంతా కూడా ఒకేసారి పుస్తకంలో చూపించేస్తానంటే పుస్తకం అందరూ చదవడానికి ఆసక్తి చూపించరు. మనకి హిప్నోథెరపీ అనే కాన్సెప్ట్లో రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఫిజికల్ అండ్ ఎమోషనల్ మెంటాలిటీస్ కలిగిన వాళ్ళుగా వర్గీకరిస్తారు. ఫిజికల్ అనే స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైనా దగ్గరికి వచ్చి భుజం తట్టి ఆప్యాయంగా దగ్గరికి హత్తుకుని ఇలా వాళ్ళ యొక్క భావాలను ప్రదర్శించినట్లయితే వాళ్ళు ఆనందపడతారు. ఎమోషనల్గా ఉన్న వాళ్ళకి దాని యొక్క అవసరం లేదు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు సమాజంలో. అందరికీ ఏం ఉపయోగపడతాయి అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం దీని నుంచి ఇస్తున్నాము అన్నప్పుడు సమాజానికి హితకరమైనదే ఇవ్వాలి అనే దృష్టి వీళ్ళల్లో కలగాలి. అది సమాజానికి మేలు చేస్తుంది. కాబట్టి మన విద్య నేర్చుకోవడము,
మన భాష నేర్చుకోవడము, మనకున్న విజ్ఞానాన్ని ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇవి చేసినప్పుడు దాని యందు ఆసక్తి కలిగించే విషయాల్ని మనం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆర్మీకి సంబంధించిన లేదా ఒక యుద్ధానికి సంబంధించిన వాతావరణాన్ని సినిమాల్లో చూపిద్దాము అనుకుంటే, యుద్ధంలో ఎవరైతే ఇంతకుముందు ఉన్నారో, యుద్ధనీతి తెలిసిన వాళ్ళు ఉన్నారో, ఆర్మీలో ఉన్నారో, వాళ్ళని రిటైర్ అయిన వాళ్ళనో ఎవరినో తీసుకుని వాళ్ళ సలహాలతో ఆ సినిమాని చిత్రీకరిస్తారు. మొత్తం దర్శకుడు మొత్తం సినిమా ఎలా కావాలనుకుంటున్నాడో వాడికి చెబుతాడు, అందులో సమాచారం తీసుకుని దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ సినిమా తీసే నైపుణ్యం దర్శకుడిలో ఉంది, ఆ ఆర్మీ ఆఫీసర్ రిటైర్ అయిన వాడు ఎవరైతే సలహాలు ఇస్తున్నాడో వాళ్ళలో లేదు. వీడికున్న నైపుణ్యం ఏమిటి అంటే సమాచారాన్ని సేకరించడము, ఎదుటి వాళ్ళని హత్తుకునేలాగా ఆ సమాచారాన్ని ఎలా ఇవ్వగలుగుతాము అని ఆలోచించడము అనే నైపుణ్యం వీడిలో ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని సద్వినియోగం చేయాలి, సమాజానికి ఉపయోగపడేలాగా అందించాలి అన్నట్టుగానే మనకి ఈ విద్య నేర్చుకోవడము, జ్ఞానాన్ని నేర్చుకోవడం, భారతీయ సంప్రదాయాన్ని తెలుసుకోవడం ఇవన్నీ చేసినందువలన అది సమాజ హితకరం అవుతుంది. ఒక మనిషి ఒక మంచి మాట చెప్పాడు అంటే ఆ మంచి మాట నాకే కాదు సమాజానికి అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని ప్రచారంలోకి తీసుకొస్తారు. ఒక చెడు జరిగినప్పుడు ప్రచారం చేయకూడదండి, నియంత్రణ చెయ్యాలి. ఒక నేరం జరిగింది, ఆ నేరము హత్య జరిగితే పెద్ద విషయం కాదు, కానీ ఇతరత్ర మానసికమైన క్షోభను కలిగించే అంశాలు కొన్ని ఉంటాయి, నేను పేర్లు వాడట్లేదు. అటువంటివి ప్రచారం చేయడం మంచిది కాదు. కొన్ని సమాజంలో జరిగిన నేరాలని సమాజానికి తెలియచేయాలి, జాగ్రత్త పడడం కోసము అనుకుంటారు. పోలీస్ వ్యవస్థలో కూడా ఆలోచన ఉంది, సమాజానికి తెలియాలి అని. దానికి ఏం చేస్తారు, వాడి చేత ఆ పని చేయిస్తూ వీడియో తీసి దాన్ని మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటారు. అది ఇంకో 10 మందికి నేర్పిస్తున్నారా? దొంగతనం జరిగింది, వాడిని పట్టుకున్నారు, అంతవరకే సమాచారం బయటకు వెళ్ళింది, ఏమవుతుంది? దొంగతనం చేస్తే పట్టుకుంటారని భయపడతారు. చాలా చాకచక్యంగా టెక్నాలజీ వాడి దొంగతనం చేశారు, వాళ్ళని ఇంకా చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. వార్త అంతవరకు చాలు, వాళ్ళు కూడా టెక్నాలజీ వాడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని భయపడతారు. కాబట్టి ఎలా చేశారో అవసరం లేదు, ఎలా నియంత్రించారో అవసరం. అది సమాజానికి వెళితే ప్రయోజనకారి. ఇలాగా మనం విద్య కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఏ విషయమైనా మన నుంచి సమాజానికి వెడుతోంది అంటే అది సమాజ హితకరముగా ఉపయోగపడేలాగా ఉంటుందా లేదా ఆలోచించుకుని చెయ్యాలి. ఆ విజ్ఞత అందరూ సైంటిస్టులకి రావాలి. సినిమా తీసేవాడు కూడా సైంటిస్టే, తేడా ఏమీ లేదు. కొత్తగా ఒకదాన్ని పుట్టిస్తున్నాడు, క్రియేట్ చేస్తున్నాడు. రైట్. అనంత శర్మ స్వామీజీ, చాలా థ్యాంక్స్. మీరు మంచి విషయాల గురించి మాతో డిస్కస్ చేసినందుకు. సమాజంకి మంచినే చూపించండి, చెడు జరిగినా దానివల్ల ప్రభావితం ఏమవుతుంది అనే దాన్ని మాత్రమే చూపించాలి. అండ్ మన గ్రంథాల్లో ఏదైతే రాసి పెట్టుందో అవన్నీ మనం పాటిస్తే ఆధ్యాత్మికంగా, ధార్మికంగా బాగుంటుంది, సమాజానికి కూడా బాగా చేయగలుగుతాం, మంచి చేయగలుగుతాం అని చెప్పేసి చాలా మంచి విషయాలు మాకు చెప్పుకొచ్చినందుకు థ్యాంక్ యూ.